హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? స్టోరీ స్టార్టింగ్‌లోనే మనకి హీరోయిన్ తన వెడ్డింగ్ డ్రెస్‌లో ఉంటుంది. ఎందుకంటే తను మ్యారేజ్ చేసుకోబోతూ ఉంటుంది. అప్పుడే పెళ్ళికొడుకు అంటాడు, "నువ్వు నాకు అవసరం లేదు" అంటాడు. అప్పుడు జాస్మిన్ షాక్ అవుతుంది. "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు పెళ్ళికి ముందు ఇలా ఇలా అంటావని" అడుగుతూ ఉండేలోపు వాళ్ళ సిస్టర్ వచ్చి పెళ్ళికొడుకుని హగ్ చేసుకుంటుంది. అది చూసి జాస్మిన్ అంటుంది, "ఆహా! ఇన్ని ఇయర్స్ నుంచి నా వెనకాల జరుగుతుంది ఇదేనా?" అంటూ వాళ్ళ సిస్టర్‌ని కొట్టబోతూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ అంటుంది, "నీకెంత ధైర్యం నువ్వు నన్ను కొట్టడానికి?" వాళ్ళ సిస్టర్ అనగానే జాస్మిన్ అంటుంది, "నేను నిన్ను కొట్టకపోతే నిన్నెవరు కొడతారు? నువ్వు నా వెనకాల నుంచి నాకు కాబోయే ఫియాన్సీని లాక్కున్నావు కదా" అని జాస్మిన్ అంటుంది. అప్పుడు పెళ్ళికొడుకు అంటాడు, "నీకింకా అర్థం కాలేదా? నాకు లిన్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కావాలి. నీతో కాదు" అనగానే జాస్మిన్ షాక్‌లో ఉంటుంది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? తను నా సిస్టరే కదా! అంటే లిన్ అంటుంది, "నువ్వసలు మా ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయివే కాదు. మా మమ్మీ, డ్యాడీ నిన్ను అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు నిన్ను హౌస్‌లో నుంచి ఎప్పుడో పంపిద్దాం అనుకున్నారు. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి మా కంపెనీ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి వెయిట్ చేశారు. ఇప్పుడు టైం వచ్చింది. సో, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో" అని అంటుంది. అది వినగానే జాస్మిన్ వాళ్ళ డ్యాడీని అడిగితే, "హా! అది నిజమే. నువ్వు మా ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాదు" అని జాస్మిన్ వాళ్ళ డ్యాడీ చెప్తాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, "నీ మెడలో ఉన్న జెడ్ పెయినెట్ చూసి నేను అడాప్ట్ చేసుకున్నాను. కానీ నాకేం తెలుసు అది స్టోన్ మాత్రమే అని. అది నేను చాలా కాస్ట్‌లీ అని అనుకున్నా. సో, ఇప్పుడు నువ్వు మీ సిస్టర్‌కి క్షమించమని అడిగి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే నువ్వు ఇంకెప్పుడు మా హౌస్‌కి కానీ, మాతో రిలేషన్ కానీ పెట్టుకోవాలని చూడకు" అని అంటుంది. అప్పుడు జాస్మిన్‌కి చాలా కోపం వచ్చి, "మీరేంటి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమనేది? నేనే వెళ్ళిపోతాను. అలాగే మీతో నాకు ఎలాంటి రిలేషన్ అవసరం లేదు" అని అంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, "మంచి విషయమే. నిన్ను మీట్ అవ్వడానికి మీ పేరెంట్స్ కూడా వస్తున్నారు. సో, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. పీటర్ ఫియాన్సీ అంటాడు, "మన రిలేషన్‌ని మైండ్‌లో పెట్టుకొని నేను నీకు హెల్ప్ చేశానని అస్సలు అనుకోవద్దు. సో, మళ్ళీ నేను హెల్ప్ చేయలేదని నన్ను బ్లేమ్ చేయకు" అని అంటాడు. "అలాగే మీ పేరెంట్స్ కూడా వస్తున్నారంట. నేను విన్నాను. వాళ్ళు విలేజ్ నుంచి వస్తున్నారంట" అని నవ్వుతూ ఉంటాడు. జాస్మిన్‌కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తన వెనకాలే వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తుంది. అంటే అడాప్టివ్ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ లిన్ అంటుంది, "ఇన్ని ఇయర్స్ నుంచి మా మమ్మీ, మా డ్యాడీ నీకోసం ఖర్చు పెట్టిందంతా సెటిల్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, "ఇప్పుడు నీకేం కావాలి" అనగానే, "నువ్వు వేసుకున్న వెడ్డింగ్ డ్రెస్ కూడా మా ఫ్యామిలీకి సంబంధించిందే. సో, ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసుకొని ఆ వెడ్డింగ్ డ్రెస్ నాకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. దానికి జాస్మిన్‌కి చాలా కోపం వస్తుంది. తనంటుంది, "మీ కంపెనీలో నేను హ్యాండ్ ఓవర్ చేసుకోముందుకు కంపెనీ మొత్తం లాస్‌లో ఉంది. వన్స్ నేను నా హ్యాండ్ ఓవర్‌లో నేను హార్డ్ వర్క్ చేయడం వల్లనే కంపెనీ ప్రెజెంట్ ప్రాఫిట్‌లోకొచ్చింది. సో, ఆల్మోస్ట్ దాని కింద ఈ వెడ్డింగ్ డ్రెస్ అనేది చిన్న విషయమే" అని అంటుంది. "ఇంకా నీకు కావాలి అనుకుంటే నా ఎక్స్ ఫియాన్సీ ఉన్నారు కదా! చీటర్ ఫియాన్సీ తనని తీసుకో. అతని దగ్గర చాలా ఉన్నాయి" అనగానే లిన్‌కి చాలా కోపం వచ్చి జాస్మిన్‌ని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ సైకిల్ మీద వచ్చి ఆపుతారు. సో, జాస్మిన్ వాళ్ళ పేరెంట్స్ అంటారు, "నిజంగానే మన కూతురు మనకు దొరికింది" అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అప్పుడు లిన్ వాళ్ళ ఫ్యామిలీ, "ఏంటి వీళ్ళు నీ పేరెంట్సా?" అంటూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ డ్యాడీ అంటాడు, "వీళ్ళని చూస్తుంటే చెత్త వేరుకునేలాగా అనిపిస్తున్నారు" అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "మేబీ మీరు గెస్ చేసింది కరెక్టే కావచ్చు" అని జాస్మిన్ వాళ్ళ డ్యాడీ అంటాడు. వాళ్ళ ఫ్యామిలీ సైకిల్‌ని చూసి, "ఈ సైకిల్ చూస్తుంటే చెత్త ఏరుకునే సైకిల్ లాగా ఉంది" అంటూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ మమ్మీ అంటుంది, ఇంకేం ఆఫర్ చేయలేరు" అండ్ సైకిల్ మీద ఉన్న బీఎండబ్ల్యూ చూసి, "ఏంటి సైకిల్ మీద బీఎండబ్ల్యూ" అంటూ నవ్వుతూ ఉంటారు. హేళన చేస్తూ ఉంటారు. అప్పుడే లిన్ అంటుంది, "మీ డ్రెసెస్ చూస్తే అర్థమవుతుంది. మీరు కనీసం షాప్‌కి వెళ్లి డ్రెసెస్ కొనుక్కునే స్టేజ్‌లో కూడా లేరు" అంటూ నవ్వుతూ ఉంటారు. జాస్మిన్ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. "మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీకోసం నేను చాలా గిఫ్ట్స్ తెచ్చాను. కానీ అవి ఇప్పుడు మీకు ఇవ్వాలని అస్సలు అనుకోవడం లేదు" అంటుంది. అప్పుడే లిన్ వాళ్ళ డ్యాడీ అంటాడు, "మీకెవరు చెప్పారు మీ దగ్గరున్న గిఫ్ట్స్ నేను తీసుకుంటామని? మీ గిఫ్ట్స్ వద్దు అండ్ మీతో మాకు ఎలాంటి రిలేషన్ అవసరం లేదు" అని అంటాడు. అలాగే జాస్మిన్‌తో అంటాడు, "ఇప్పటి నుంచి మాతో ఎలాంటి రిలేషన్ అవసరం లేదు నీతో. నువ్వు మా ఇంట్లో నుంచి ₹1 కూడా తీసుకొని వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో తొందరగా" అని వాళ్ళ డ్యాడీ అనగానే నేను వాళ్ళ మమ్మీ అంటుంది, "మీరు నా కూతురుతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇలా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి" అని అంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, "అమ్మ, ఇదంతా నువ్వు పట్టించుకోకు. ఇప్పటి నుంచి నేను మీతో ఉంటున్నాను కదా! సో, మీ లైఫ్‌ని నేను చేంజ్ చేస్తాను. మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు" అని అంటుంది. సైకిల్ మీద వెళ్తూ కూడా జాస్మిన్ వాళ్ళ మమ్మీ డ్యాడీతో అంటుంది, "మీరు ఇప్పటి నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని చాలా ప్రేమగా అండ్ జాగ్రత్తగా చూసుకుంటాను. నేను మంచి జాబ్ చేస్తాను. మిమ్మల్ని హ్యాపీ లైఫ్ లీడ్ చేపిస్తాను" అని అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు,
బేబీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మన ఫ్యామిలీ ఇప్పుడు మంచి సిట్యుయేషన్‌లోనే ఉంది. చాలా బావుంది అనగానే జాస్మిన్ అంటుంది సైకిల్‌ని చూసి, డాడీ మన ఫ్యామిలీ బానే ఉంది. కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీ కూతురిని అని అంటుంది. అప్పుడే వాళ్ళ ముందు ఒక లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అందులో ఉన్న స్టాఫ్ అంతా సైకిల్ ముందు రెడ్ కార్పెట్ వేసి అంటారు, సార్ మేడం మేము కొంచెం లేట్ అయ్యాం అంటారు. అది చూసి జాస్మిన్ షాక్‌లో ఉండి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, భయపడకు వెళ్ళి కార్‌లో కూర్చో అంటుంది. అప్పుడు డాడీ అంటాడు, ఇది ఇది మన కారే అంటాడు. జాస్మిన్ ఏంటి ఇది మన కారా అని జాస్మిన్ షాక్‌లో ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అడుగుతుంది, అవునా సరే మరి మీరెందుకు సైకిల్ మీద వచ్చారు అని అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ట్రాఫిక్ జామ్ చాలా ఉంది. మేము కార్‌లో వస్తుంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. సో నిన్ను మీట్ అవ్వడానికి మాకు ఈజీ వే వెతికాము. అప్పుడే ఒక సైకిల్ వచ్చింది. ఆ సైకిల్‌కి మేము 5,00,000 ఇచ్చి తీసుకొని సైకిల్ మీద వచ్చాము నిన్ను మీట్ అవ్వడానికి అని మమ్మీ అంటుంది. జాస్మిన్ వాళ్ళ డాడీని అడుగుతుంది, డాడీ నువ్వు మా అడాప్టివ్ డాడీతో చెప్పావు కదా నువ్వు ఒక గార్బేజ్ కలెక్టర్ అని అనగానే, అంటే మన ఫ్యామిలీ బిజినెస్ ఏంటంటే క్రాఫ్ట్ స్టీల్. సో అదే మన ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి నేను అలా చెప్పాను. అలాగే ఇప్పుడు మన దగ్గర లగ్జరీ కార్స్, ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని అంటుంది. అప్పుడు జాస్మిన్ వాళ్ళ మమ్మీ డాడీని చూసి, మీరు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మమ్మీ నీ బ్యాగ్ నువ్వు ఇలాంటి బ్యాగ్ యూజ్ చేస్తున్నావు అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఈ బ్యాగ్ చాలా మంచిది తెలుసా, ఇందులో ఎన్ని ఐటమ్స్ ఈజీగా పెట్టొచ్చు అని బ్యాగ్ చూపిస్తూ ఉంటుంది. జాస్మిన్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడని అందులో చాలా కీస్ ఉంటాయి. వాళ్ళ మమ్మీ అంటుంది, ఈ కీస్ మొత్తం మన ప్రాపర్టీకి సంబంధించినవే. సో ఇందులో మీ అడాప్టివ్ పేరెంట్స్కి కూడా ఇద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు నీతో అలా బిహేవ్ చేస్తారని నాకు తెలియదు కదా. సో ఒకవేళ నీ ప్రాపర్టీస్ నీకు నచ్చలేదనుకో, వీటిని మనం రెంట్‌కి ఇచ్చి నీకు కొత్తవి కొంటాము అని. అప్పుడు జాస్మిన్ అంటుంది, ఇప్పుడు అంత అవసరం లేదులే మమ్మీ అని అంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు లిన్ ఫ్యామిలీలో ఎంత సఫర్ అయ్యావో కదా. సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తావులే అని అంటుంది. వాళ్ళ డాడీ అంటాడు, సరే హౌస్‌కి వెళ్దాం. నీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని వాళ్ళ డాడీ అంటాడు. నీకు చాలా నచ్చుతుంది అని వాళ్ళ డాడీ తన హ్యాండ్ పట్టుకొని తీసుకొని వెళ్తాడు. సో జాస్మిన్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళి హౌస్ ముందు చూసి, ఏంటి నిజంగా ఇది మన ఇల్లేనా అని వాళ్ళ మమ్మీ డాడీని అడుగుతుంది. హా ఇది మన హౌసే అని వాళ్ళ మమ్మీ డాడీ చెప్పగానే, వావ్ ఇప్పుడు నేను కూడా రిచ్ అయిపోయాను అని అంటుంది. జాస్మిన్ని వాళ్ళ మమ్మీ డాడీ రూమ్‌కి తీసుకెళ్ళి తనకి గిఫ్ట్స్ చూపిస్తారు. అక్కడున్న కాస్ట్లీ బ్యాగ్స్ అండ్ నెక్లెసెస్ అవన్నీ చూసి జాస్మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ మమ్మీ ఈ బ్యాగ్ చాలా కాస్ట్లీ కదా ఇది అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, హా ఇది నీకోసమే మీ డాడీ చాలా కొని పెట్టాడు. అలాగే నేను చెప్పాను కదా మీ డాడీ నీకోసం సర్ప్రైజ్ రెడీ చేశాడని అని బెడ్ మీద ఉన్న బెడ్‌షీట్‌ని తీస్తుంది. అక్కడ చాలా గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి అండ్ ప్రాపర్టీ పేపర్స్ కూడా ఉంటాయి. వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు చిన్నప్పటి నుంచి మా దగ్గర లేవు కదా. నీ ప్రతి బర్త్‌డేకి ఇలాంటి ఒక గిఫ్ట్ కొని ఇక్కడ పెట్టాను. సో ఎప్పుడైతే నువ్వు మాకు దొరుకుతావో అప్పుడు ఈ గిఫ్ట్స్ అన్నీ నీకు ఇద్దామని మా మైండ్‌లో ఉంది. అండ్ ఈ విషయంలో ఈ గిఫ్ట్స్ అనేటివి మాకు చాలా చిన్న విషయమే. ఎందుకంటే మన ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ అని వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు. అప్పుడు జాస్మిన్ అంటుంది, ఏంటి ఇది చిన్న విషయమా? ఇది గోల్డ్ అంతా కలిస్తే ఎంత అమౌంట్ అవుతుందో తెలుసా అని కౌంట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు ఈ గిఫ్ట్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే అనగానే జాస్మిన్ వాళ్ళ మమ్మీ డాడీకి థ్యాంక్ యూ అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు మా కూతురివి. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఫ్యామిలీ అని అంటూ ఉంటుంది. సో నువ్వు ఇప్పటి నుంచి మనీ ఖర్చు చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మన ఫ్యామిలీ గురించి నీకు తెలుస్తుంది అనగానే జాస్మిన్ మళ్ళీ అంటుంది, ఏంటి నేను మళ్ళీ మనీ స్పెండ్ చేయాలా? ఇప్పుడు మళ్ళీ మనం ఖర్చు చేయాలా? అనగానే వాళ్ళ మమ్మీ తనకి 50,000,000 కార్డ్ ఇచ్చి, నీకు 1 మంత్‌కి 50,000,000 ఈ కార్డ్‌లో వేస్తాను. సో ఇప్పటి నుంచి నువ్వు ఈ అమౌంట్ మొత్తం ఖర్చు చేయాలి అనగానే జాస్మిన్ అనుకుంటుంది, ఇప్పుడు ఇది పెద్ద టాస్కే నాకు. ఎందుకంటే అంత అమౌంట్ నేను ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తూ, మమ్మీ డాడీ నేను ఒక కంపెనీ కొనాలనుకుంటున్నాను అని వాళ్ళ డాడీకి చెప్తుంది. వాళ్ళ డాడీ అంటాడు, నీకేది కావాలంటే అది చెయ్యి. సో మేము ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టమనగానే జాస్మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లిన్ ఏమో కంపెనీ సీట్‌లో కూర్చొని ఫైనల్‌గా ఈ సీట్ నాకొచ్చింది. జాస్మిన్‌ని కంపెనీలో నుంచి పంపించేశాను. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బాధ్యతలు నావే అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే లిన్ వాళ్ళ డాడీ వచ్చి మన కంపెనీని ఎవరో 20,000,000కి కొనాలనుకుంటున్నారు అనగానే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఆ పర్సన్ ఇప్పుడు ఇక్కడికి వస్తాడంట. మనం వెళ్ళి వెల్కమ్ చెప్దామని వాళ్ళు బయటికెళ్ళి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. అప్పుడే కార్‌లో నుంచి జాస్మిన్ దిగుతుంది. జాస్మిన్‌ని చూసి, నువ్వు మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావని వాళ్ళ డాడీ అంటాడు. సిస్టర్ అంటుంది, నాకు తెలిసి నువ్వు
నాకు తెలిసి నువ్వు విలేజ్‌లో ఉండడం నీకిష్టం లేదనుకుంటా. అందుకే మళ్ళీ నువ్వు మా దగ్గరికి వచ్చావు. కానీ నిన్ను మా ఫ్యామిలీలో అలౌ చేయలేం. ఎందుకంటే నీకు మాకు ఎలాంటి రిలేషన్ లేదు. బ్లడ్ రిలేషన్ లేదు అంటుంది. వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఇప్పుడు నీకు మా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి రిలేషన్ లేదు. సో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటాడు. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి వెళ్ళలేదనుకో, అప్పుడు జాస్మిన్ అంటుంది, "ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో ఏం చేస్తారు?" అనగానే వాళ్ళ సిస్టర్ అంటుంది, "అప్పుడు నువ్వు నన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీతో రూడ్‌గా బిహేవ్ చేస్తాను" అని అంటుంది. అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, "నీకు తెలుసా మా కంపెనీని కొనాలనుకుంటున్నారు. సో, నువ్వు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపో" అనగానే జాస్మిన్ అంటుంది, "నాకెందుకు తెలియదు? నాకు తెలుసు కదా మీ కంపెనీ ఎవరో కొనాలనుకుంటున్నారు" అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నీకు ఈ విషయం ఎలా తెలుసు?" అనగానే, "ఈ కంపెనీని కొనాలనుకున్నది ఎవరో కాదు నేనే" అని జాస్మిన్ అంటుంది. అప్పుడు వాళ్ళంటారు, "ఇలా ఎలా జరుగుతుంది? నీ దగ్గర ఈవెన్ ₹1 కూడా లేదు. అలాగే నాతో ఫోన్‌లో మాట్లాడింది ఒక ఓల్డ్ పర్సన్. మరి నువ్వు ఎందుకిక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని వాళ్ళంటారు. అప్పుడు కార్‌లో నుంచి ఒక అమ్మాయి దిగగానే వాళ్ళ డ్యాడీ అనుకుంటాడు, తినే మన కంపెనీ కొనుక్కోవాల్సిన అమ్మాయి కావచ్చని తన దగ్గరికి ఇమ్మీడియేట్‌గా ఎళ్లి, "జిన్ యొక్క వైఫ్ కదా" అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది, "నేను ఈ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చాను. కానీ వీళ్ళు నా డ్రెస్ చూసి నేనే కంపెనీ కొనుక్కుంటున్నా అనుకుంటారు. ఇదేదో బావుంది కదా! మనకి కూడా అడ్వాంటేజ్‌గా ఉంటుంది" అని అలాగే బిహేవ్ చేస్తుంది. "ఆహా! మీరు కరెక్టే చెప్పారు. నేను జిన్ యొక్క వైఫ్‌ని" అని అంటుంది. అప్పుడు జాస్మిన్ తనని చూసి, "నువ్విక్కడికి ఎందుకొచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు?" అని జాస్మిన్ అడుగుతుంది. "నీ మ్యారేజ్ ఎప్పుడయింది?" అని మనసులో అనుకుంటుంది. "మా అంకుల్ జిన్‌తో నేనే కదా కంపెనీ కొనమని చెప్పాను. అంకుల్ జిన్ వైఫ్ అంట. అంకుల్ జిన్ వైఫ్ తినెప్పుడయింది?" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ వాళ్ళ సిస్టర్ అడుగుతుంది, "మీ ఇద్దరికీ ఒకరికొకరు తెలుసా?" అనగానే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "నాకు ఈ అమ్మాయితో ఎలాంటి రిలేషన్ లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో చీట్ చేసింది" అని అంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నేను కూడా అదే అనుకున్నాను. అంత పెద్ద యూనివర్సిటీలో ఈమెకి గ్రాడ్యుయేషన్ ఎలా కంప్లీట్ చేసింది అని. సో, ఫైనల్‌గా నాకు అర్థమైంది. తిను చీట్ చేసి గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేసిందా?" జాస్మిన్ అనుకుంటుంది, "ఈ అమ్మాయి భలే చెప్తుందే! సరే చూద్దాం ఎంతసేపు ఇలా యాక్టింగ్ చేస్తుందో" అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సో, జాస్మిన్ అంటుంది, "నిజంగా నువ్వు జిన్ యొక్క వైఫేనా? నిజం చెప్పు" అని జాస్మిన్ ఆ అమ్మాయిని అడుగుతుంది. అప్పుడే లిన్ అంటుంది, "జిన్ యొక్క వైఫ్ అబద్ధం ఎందుకు చెప్తుంది? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, సైలెంట్‌గా ఉండు" అని లిన్ జాస్మిన్‌ని అంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది ఫేక్ బ్యాగ్ చూసి, "మరి జిన్ యొక్క వైఫ్ అయితే ఇలాంటి ఫేక్ బ్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు?" అని జాస్మిన్ ఆ అమ్మాయిని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "నువ్వు ఈ బ్యాగ్‌ని టచ్ చేయకు. ఇంతవరకు ఇలాంటి కాస్ట్‌లీ బ్యాగ్ నువ్వు చూసుండవు. అని ఇలాంటి బ్యాగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఫేక్ అని మాట్లాడుతున్నావా?" అంటుంది. జాస్మిన్ అంటుంది, "సరే ఈ బ్యాగ్ కాస్ట్‌లీ అయితే ఫేక్ కాకపోతే దీని క్వాలిటీ ఏంటి ఇలా ఉంది? కనీసం బ్యాగ్‌కి గ్లో కూడా లేదు" అనగానే లిన్ కూడా బ్యాగ్ టచ్ చేసి అవును అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయితో అంటుంది, "సరే నువ్వు అంకుల్ జిన్ యొక్క వైఫ్ కదా! నేను అంకుల్‌కి కాల్ చేస్తాను. ఇక్కడికి రమ్మంటాను" అంటూ అలా కాల్ చేస్తూ ఉంటుంది. లిన్ వాళ్ళ డ్యాడీతో అంటుంది, "డ్యాడీ ఎలాగైనా జాస్మిన్‌ని ఇక్కడి నుంచి పంపించేసేయి. లేకపోతే ప్లాన్ మొత్తం ఖరాబ్ చేస్తుంది" అని లిన్ వాళ్ళ డ్యాడీతో చెప్తుంది. అప్పుడే అక్కడికి జిన్ వస్తాడు. జిన్‌ని చూడగానే లిన్ వాళ్ళ డ్యాడీ అంటాడు, "బాస్ సార్ మీరిక్కడేం చేస్తున్నారు?" జిన్ అదేమీ పట్టించుకోకుండా జాస్మిన్ దగ్గరికొచ్చి, "ఏమైనా ప్రాబ్లమా?" అని అడుగుతాడు. "లేదు. నేను ఈ కంపెనీని తీసుకోవాలనుకోవడం లేదు. సో, మీరు ఇమ్మీడియేట్‌గా కంపెనీని తీసుకోవడానికి క్యాన్సిల్ చేసేయండి" అని అంటుంది. అప్పుడు వాళ్ళ డ్యాడీ అంటాడు, "మీరు అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు?" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. లిన్ ఏమో జాస్మిన్‌ని మనం ఇద్దరం ఒకే ఫ్యామిలీ కదా! నువ్విలా ఎందుకు చేస్తున్నావు మా ఫ్యామిలీకి అని మళ్ళీ మాట మారుస్తూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, "ఇంతసేపు చేసినవన్నీ ఏంటి? ఇప్పుడొచ్చి నా దగ్గర ట్రిక్స్ యూజ్ చేస్తున్నావా? నా దగ్గర ఇలాంటివేమీ పనిచేయవు" అని అంటుంది. సో, వాళ్ళ అంకుల్‌తో చెప్పి వాళ్ళ డ్యాడీని అండ్ సిస్టర్‌ని గార్డ్స్‌తో పంపించేస్తుంది. అప్పుడే జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అడుగుతుంది, "ఏంటి నువ్వెక్కడికెళ్తున్నావు? నువ్వే చెప్పావు కదా! నేను ఎగ్జామ్‌లో చీట్ చేశానని. కానీ నువ్వే చీట్ చేశావు" అనగానే అమ్మాయి అంటుంది, "నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు" అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, "నువ్వు మా అంకుల్ జిన్ యొక్క వైఫ్ అని చెప్పావే! మరి మీ హస్బెండ్‌తో మాట్లాడకుండానే వెళ్తావా?" అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "జిన్ నా హస్బెండే. కానీ ఇతను కాదు కదా!
అనగానే జాస్మిన్ అంటుంది, అవునా! మరి మీ హస్బెండ్ ఏ కంపెనీకి సీఈఓ అనగానే ఆమె అంటుంది, రేపు మా విల్లాకి రా అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ హౌస్‌కి వచ్చి వాళ్ళ మమ్మీతో చెప్తుంది, మమ్మీ ఈరోజు జాస్మిన్ చాలా ట్రిక్స్ ప్లే చేసి మమ్మల్ని చాలా ఆట పట్టించింది అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, మనకి ఇప్పుడు 20 మిలియన్స్ రాలేదా అనగానే లీన్ అంటుంది, లేదు మమ్మీ హ్మ్, లేదు మమ్మీ అని అంటుంది. అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, నాకు తెలిసి కన్ఫర్మ్‌గా జాస్మిన్ ఒక యాక్టర్‌ని హైర్ చేసి ఉంటుంది. సో, అలా కంపెనీ కొనడానికి లేకపోతే తన దగ్గర అంత మనీ ఎలా వస్తాయి? సో, మనందరిని ఫూల్ చేసింది అని లిన్ కూడా అంటుంది. అవును మమ్మీ, తను నిజంగానే మనందరిని ఫూల్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ దగ్గరికొచ్చి, అమ్మ మనం ఈ విల్లాలో వర్క్ చేస్తున్నాం కదా! నేను మా ఫ్రెండ్‌కి చెప్పాను. ఇది నా ఓన్ విల్లా అని. ఈ రోజు వరకు మనమే ఓనర్‌లాగా ఉందాం ప్లీజ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోవద్దు కదా! నేను వాళ్ళ ముందు చాలా బిల్డప్ ఇచ్చాను. ఈ విల్లా నాదే. అండ్ ఇక్కడ మా చాలామంది వర్కర్స్ ఉంటారని కూడా చెప్పాను అనగానే, వాళ్ళ మమ్మ ఫైనల్‌గా ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు జాస్మిన్ మనసులో అనుకుంటుంది, ఇప్పుడు నేను చూపిస్తాను జాస్మిన్‌కి నేను ఎంత రిచ్ అన్నది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి విల్లాని చూడ్డానికి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు ఇంత పెద్ద హౌస్‌లో ఉంటున్నావా? వావ్! ఈ విల్లా నీదేనా? ఎంత రిచ్ నువ్వు. నువ్వు చాలా లక్కీ పర్సన్ అని ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు లిన్ జాస్మిన్‌తో అంటుంది, నాకు తెలిసి నువ్వు ఇల్లు ఇంతవరకు చూసుండవు కదా! ఇంత పెద్ద హౌస్ చూసి షాక్ అయ్యావు కదా! నీలాంటి ఒక నార్మల్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి ఈ ఇంట్లోకి ఎంట్రన్స్ కూడా కాలేదు. కానీ నువ్వు లక్కీ అనుకో. నా వల్ల ఈరోజు ఈ హౌస్‌లోకి ఎంటర్ అయ్యావు అని జాస్మిన్‌తో ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, సరే ఇంత పెద్ద విల్లాలో ఒక్క మేడ్ కూడా కనిపియడం లేదేంటి అనగానే తను సరే మనం వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దామని డోర్ దగ్గరికి వెళ్తారు. జాస్మిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి ముగ్గురు కలిసి వెళ్తారు. అయితే జాస్మిన్ అంటుంది, నాకు తెలిసి ఈ విల్లా నీదే కాబట్టి నీకు పాస్వర్డ్ కూడా తెలిసుండాలి కదా అనగానే, హా! నాకెందుకు తెలియదు అంటూ పాస్వర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకేమో పాస్వర్డ్ ఓపెన్ కాదు. అప్పుడే వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అంటుంది, అసలు ఈ హౌస్ నీదేనా అని, నీకు కనీసం పాస్వర్డ్ కూడా తెలియట్లేదు అనగానే, నేను ఈ హౌస్‌కి అప్పుడప్పుడే వస్తాను. సో, అంత గుర్తుండదు కదా అని ఇమ్మీడియేట్‌గా మెయిడ్‌ని పిలిచి, నువ్వు ఇక్కడ ఎంతసేపు ఏం చేసావు తొందరగా పాస్వర్డ్ ఓపెన్ చేయని ఆమె మీద అరుస్తూ ఉంటుంది. మెయిడ్ ఎవరో కాదు ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీనే. కానీ తనని మెయిడ్‌లాగా చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు. సో, డోర్ ఓపెన్ కాగానే లోపలికి వెళ్తుంది. లోపల వాళ్ళ ఫ్రెండ్ చూసి, వావ్! ఈ హౌస్ ఎంత బావుంది. అసలు చూడ్డానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు. నువ్వెంత లక్కీ పర్సన్ అని మళ్ళీ ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జిన్ వస్తాడు. జిన్ అంటాడు జాస్మిన్‌తో, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ అమ్మాయిని నేను బయటికి పంపియాలా అంటే, నువ్వేం మాట్లాడకు నేనంతా చూసుకుంటాను అని జాస్మిన్ ఉంటుంది జిన్‌తో. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, సరే కానీ నీ రూమ్ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. జాస్మిన్ ఏమో ఏంటి నీ హౌస్‌లో నీ రూమ్ తెలియదా? అంతగనం ఆలోచిస్తున్నావు అనగానే, నా రూమ్ ఎందుకు తెలియదు అని రూమ్‌కి తీసుకొని వెళ్తుంది. అక్కడ రూమ్‌లోకెళ్ళగానే అక్కడ చాలా లగ్జరీ డ్రెసెస్ అండ్ కాస్ట్‌లీ జ్యువెలరీ, కాస్ట్‌లీ బ్యాగ్స్ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళ ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సో, అక్కడే ఒక డ్రెస్ ఉంటుంది స్పెషల్‌గా డిజైన్ చేసింది. సో, దానికి ఆల్మోస్ట్ 50 మిలియన్స్ పెట్టి ఒక ఫేమస్ డిజైనర్ డిజైన్ చేశాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వావ్! ఈ డ్రెస్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూపియు కదా! నేను చూస్తాను అని ఇంటర్నెట్‌లో సెర్చ్ చూస్తాను అని చెప్తుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది ఆ అమ్మాయితో, ఈ ఐటెమ్ నీది కానప్పుడు నువ్వెందుకు ముట్టుకుంటున్నావు అనగానే, ఆ అమ్మాయి అంటుంది, ఏంటి ఇది నా కోసమే తయారు చేశారు. అలాగే నా కోసమే స్పెషల్‌గా ఇక్కడికి ఆర్డర్ చేసి పికప్ చేశారు. నాదెందుకు కాదు అని ఓవర్‌గా ఆన్సర్ ఇస్తుంది. డ్రెస్ ట్రై చేస్తుంది. కానీ తనకు అస్సలు సెట్ కాదు. లూజ్‌గా ఉంటుంది. అప్పుడే వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అంటుంది, ఈ డ్రెస్ నీ కోసమే కదా స్పెషల్‌గా డిజైన్ చేసింది. మరి నీకెందుకు సెట్ కావట్లేదు అని వాళ్ళ ఫ్రెండ్‌తో అంటుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, అసలు ఈ అమ్మాయి డ్రెస్సే కాదు. అయినా ఈరోజు తన బర్త్‌డే కూడా కాదు. నీకన్నీ అలా అబద్ధాలు చెప్పింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతుంది. ఈరోజు రిచ్ ఫ్యామిలీ యొక్క డాటర్ దొరికినందుకు తనకి పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు అనగానే తను ఇమ్మీడియేట్‌గా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంది. అది చూసేసరికి నిజమే అనుకుంటుంది. ఈరోజు నువ్వే వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వెందుకు ఈరోజు నీ బర్త్‌డే అని అబద్ధం చెప్పావు అని అంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, ఈరోజు బర్త్‌డే పార్టీ నాది అండ్
ఈ డ్రెస్ కూడా నాదే. పార్టీ కూడా నా కోసమే అరేంజ్ చేశారు అనగానే జిన్ వచ్చి మ్యామ్ పార్టీకి టైం అయిపోతుంది అనగానే ఆ అమ్మాయి షాక్ అవుతుంది. అంటే జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నిజంగానే రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన డాటర్‌వా? అంటూ వాళ్ళ ఫ్రెండ్ అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అరే! ఇదంతా ఫేక్ ఇప్పుడు ఇంతసేపు తినని ఆట పట్టించామనేసి అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటే జాస్మిన్ తనని బెదిరియడానికి ట్రై చేస్తుంది. నువ్వు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో చీట్ చేసావు కదా! నేను మీ పేరెంట్స్‌కి చెప్తాను అనగానే ఇమ్మీడియేట్‌గా జాస్మిన్ తన దగ్గరున్న ఫోన్ చూపించి అవునా! నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూడు ఒకసారి ఎవరు చీట్ చేశారో అర్థమవుతుందని ఎవిడెన్స్ చూపిస్తుంది. అందులో చీట్ చేసింది జాస్మిన్ కాదు ఆ అమ్మాయే. అది చూసి ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా జరిగిపోయింది అని. జాస్మిన్ అంటుంది ఆ రోజు నన్ను బ్లేమ్ చేసావు. కానీ ఈ ఆ రోజు నన్ను బ్లేమ్ చేసావు. కానీ ఈరోజు నేను ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. సో ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది ఎవరు చీట్ చేశారో. ఇంకోసారి నా నేమ్ కూడా రాదు అని తను అంటూ ఉంటుంది. తెలుస్తుంది ఎవరింటికైనా వెళ్ళిపోవచ్చు. నీ హౌస్ కాకపోయినా నీ హౌస్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఐటమ్స్ కూడా ముట్టుకోవచ్చా? అది కరెక్ట్ పని కాదు కదా అని జాస్మిన్ ఆ అమ్మాయిని తిడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జాస్మిన్ అంటుంది నువ్వు ఇంత ఈజీగా ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నావా? మా ఫ్యామిలీ తలుచుకుంటే అన్ని కంపెనీ నుంచి నీకు జాబ్ ఇవ్వకుండా చేశాను అని అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది ప్లీజ్ ఈసారి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీతో నేను ఇలా బిహేవ్ చేయను అని జాస్మిన్ని బతిలాడుతూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది ఇంత ఈజీగా నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? అక్కడి నుంచి వెళ్ళిపోతూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ జిన్ అంకుల్‌తో అంకుల్ తినని బయటికి పంపించేసేయని గార్డ్స్‌కి అలాగే అక్కడున్న గార్డ్స్‌తో చెప్తుంది. తినని బయటికి పంపించేయమని చెప్తుంది. అలాగే జాస్మిన్ మళ్ళీ రిటర్న్ తిరిగి ఆ అమ్మాయితో అంటుంది. సరే నువ్వు వెళ్ళేటప్పుడు నాకు సెటిల్మెంట్ చేసి ఇవ్వు. ఎందుకంటే నువ్వు వేసుకున్న డ్రెస్ ఆల్మోస్ట్ 50 మిలియన్. సో ఆ మనీ పే చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఆ మనీ విని ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఎందుకంటే అంత అమౌంట్ తను పే చేయలేదు కదా! తను ఒక మెయిడ్ కూతురు. ఇక్కడేమో పార్టీకి లిన్ ఫ్యామిలీ కూడా అటెండ్ అవుతుంది. సో లిన్ ఫ్యామిలీతో పాటు తన చీటర్ ఫియాన్సీ అంటే జాస్మిన్ వాళ్ళ చీటర్ ఫియాన్సీ కూడా వస్తాడు. అప్పుడు లిన్ వాళ్ళ మమ్మీ అంటుంది ఒకవేళ మనం ఈ ఫ్యామిలీతో బిజినెస్ డీల్ ఓకే చేసుకున్నాం అనుకో అప్పుడు మనం కూడా చాలా రిచ్ అయిపోతామని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఎదురుగా ఆ అమ్మాయి జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. తనని చూసి లిన్ ఫ్యామిలీ అనుకుంటారు. నువ్వే కదా జిన్ వైఫ్ ఇక్కడేం చేస్తున్నావు? ఓ మేబీ నువ్వు రిచ్ ఫ్యామిలీ ఒక డాటర్వా అంటూ వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఆమె వెళ్ళిపోగానే జాస్మిన్ లిన్ ఫ్యామిలీ వచ్చింది చూసి అండ్ జిన్‌తో అంటుంది. నేను రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క డాటర్‌ని అని తెలిస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత షాక్‌లో ఉంటారో అని జిన్ అనే అంకుల్‌తో చెప్తూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ డ్యాడీ చెప్తారు. నీకోసం ఎంగేజ్‌మెంట్ పార్టీ కూడా అరేంజ్ చేశాము ఈరోజు. ఆ అబ్బాయి ఈరోజు ఎంగేజ్‌మెంట్ పార్టీకి అటెండ్ అవుతాడు అని చెప్తారు. అది విని జాస్మిన్ షాక్ అవుతుంది. ఏంటి ఇంత అర్జెంట్‌గా నాకు ఎంగేజ్‌మెంట్ ఎందుకు? అని వాళ్ళ డ్యాడీ మమ్మీని అడగగానే వాళ్ళ డ్యాడీ అంటాడు. నిన్ను ఫోర్స్ ఏం చేయట్లేదు. మన ఫ్యామిలీ అలాగే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మంచి ఫ్రెండ్స్. అలాగే ఎప్పుడైతే నువ్వు దొరికావని తెలిసిందో అప్పుడే వాళ్ళు అడిగారు మా అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామని. సో మేము కూడా ఓకే చెప్పాం. ఒకవేళ నీకు నచ్చలేదనుకో నీ ఇష్టం. నిన్ను ఫోర్స్ చేయమని వాళ్ళ డ్యాడీ అంటాడు. జాస్మిన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి లిన్ ఫ్యామిలీ వస్తూ ఉంటారు. అలా లిన్ ఫ్యామిలీ జాస్మిన్‌ని చూసేసరికి జాస్మిన్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అడుగుతారు. "నువ్విక్కడేం చేస్తున్నావు?" అని అనగానే, "నేనిక్కడే ఉంటాను. నా హౌస్ ఇది. నేనిక్కడికి రావడానికి నాకు ఇన్విటేషన్ కూడా అవసరం లేదు" అని జాస్మిన్ అంటుంది. అప్పుడే వాళ్ళ చీటర్ ఫియాన్సీ అంటాడు. "నాకు తెలుసు నువ్వు నా కోసమే వచ్చావని. సరే కానీ నీకు నేనొక ఛాన్స్ ఇస్తాను. నువ్వు నా దగ్గరికి రా. నీకు నేను ఛాన్స్ ఇస్తాను. నువ్వు నా దగ్గర ఉండిపో" అని అంటాడు. అప్పుడు జాస్మిన్ అంటుంది. ఆ రోజు నీతో మ్యారేజ్ చేసుకునేటప్పుడు మేబీ నా కళ్ళు కనపడలేదు కావచ్చు. అందుకే నీలాంటి ఒక పర్సన్‌తో మ్యారేజ్‌కి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు అడుగు దారిలో పోయే ఏ పర్సన్ అయినా మ్యారేజ్ చేసుకుంటానేమో కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఎందుకంటే దారిలో పోయే వాళ్ళే నీకంటే దారిలో పోయే వాళ్ళే చాలా బెటర్ అని అంటుంది. అప్పుడే లిన్ అంటుంది. నీకు తెలుసా తినెంత ఫేమస్ అయ్యాడో ఇప్పుడు ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీతో బిజినెస్ డీల్ చేస్తున్నాడు అనగానే అలాగే నీ దగ్గర ఎలా ఇప్పుడు చేస్తున్నాడు.
నువ్వు ఎవరిని ఇంతవరకు అంటుంది జాస్మిన్‌తో. నాకు తెలిసి నీ దగ్గర ఇప్పుడు ఒక్కరు కూడా బాయ్ ఫ్రెండ్ లేరు. అలాగే నీకెవరు సెట్ కాదు కాబట్టి నువ్వు జెలస్‌గా ఫీల్ అవుతున్నావని జాస్మిన్‌తో అంటుంది లిన్. జాస్మిన్ అంటుంది అక్కడి నుంచి ఒక పర్సన్ రాగానే ఇమ్మీడియేట్‌గా జాస్మిన్ ఆ అబ్బాయిని పట్టుకొని నీకెవరు చెప్పారు నాకు బాయ్ ఫ్రెండ్ లేరని అని ఆ అబ్బాయి హ్యాండ్ పట్టుకొని ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. అతనేమో షాక్‌లో ఉంటాడు. సో, ఈ అబ్బాయి ఎవరో కాదు మన మేల్ లీడ్ హాన్. జాస్మిన్ చిన్నగా చెప్తుంది హాన్‌కి, "ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యు" అని అడుగుతుంది. హాన్ కూడా ఒప్పుకుంటాడు. సో, వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా అని హాన్ అడుగుతూ ఉంటాడు. సారీ నాకు కొంచెం ట్రాఫిక్‌లో లేట్ అయిందని జాస్మిన్‌తో చెప్తాడు. లిన్ ఏమో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి జాస్మిన్‌కి ఎలా దొరికాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ చీటర్ ఫియాన్సీ అంటాడు, నాకు తెలిసి నేను జెలస్‌గా ఫీల్ అవ్వాలని కదా ఇలా వెళ్తూ ఉన్న అబ్బాయిని నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు. నాకు తెలిసి ఇతను వేసుకున్న డ్రెస్ బట్టి చూస్తే రిచ్‌లా అనిపిస్తుంది కానీ ఇతను ఒక నార్మల్ పర్సన్ లానే అనిపిస్తున్నాడు. ఇతని దగ్గర ఏం అమౌంట్ కూడా లేదు కావచ్చు అని అంటాడు. లిన్ అంటుంది, అయినా నీకు ఎలా డబ్బులొస్తాయి? లిన్ అంటుంది, మేబీ నువ్వు ఇతన్ని హైర్ చేసుకున్నావేమో అని. మళ్ళీ తర్వాత అంటుంది, అయినా నువ్వు ఇతన్ని హైర్ చేసుకోవాలన్నా మీ మమ్మీ డాడీ దగ్గర కనీసం మనీ ఉండాలి కదా. నాకు తెలిసి వాళ్ళొక గార్బేజ్ అమ్మే ఫ్యామిలీ. వాళ్ళ దగ్గర ఎలా మనీ ఉంటాయి అని లిన్ ఎగతాళి చేస్తూ ఉంటుంది జాస్మిన్ని. లిన్ అంటుంది, నీకు తెలుసా నా హస్బెండ్ ఒక రిచెస్ట్ ఫ్యామిలీతో బిజినెస్ డీల్ చేస్తున్నాడు. సో నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు అంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. లిన్ చీటర్ ఫియాన్సీ మాత్రం అక్కడే ఉంటాడు. జాస్మిన్ అడుగుతుంది, నువ్వు వెళ్ళట్లేదా లోపలికి అనగానే తను అంటాడు, ఒకవేళ ఫ్యూచర్‌లో నాతో ఏమన్నా పని ఉండి నాతోనే ఉండాలి అనుకున్నావు అనుకో, నా దగ్గరికి వచ్చేసేయి. నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ వెళ్ళగానే హాన్ ఏమో తన హ్యాండ్ లాక్కుంటూ ఉంటాడు. జాస్మిన్ అంటుంది, సారీ నేను కావాలని ఇలా చేయలేదు. అలాగే థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అనగానే హాన్ అంటాడు, ఏం ప్రాబ్లం లేదు అంటూ వాళ్ళిద్దరు కలిసి ఒకేసారి పార్టీకి వెళ్తూ ఉంటారు. జాస్మిన్ ఏమో హాన్ యొక్క నెంబర్ అడుగుతుంది. హాన్ కూడా తన నెంబర్ ఇస్తాడు. అప్పుడు జాస్మిన్ మనసులో అనుకుంటుంది, ఇప్పుడు ఇతన్ని పట్టుకొని నా బ్లైండ్ డేట్‌ని కూడా నేను క్యాన్సిల్ చేయొచ్చు అని అనుకుంటుంది. హాన్ అంటాడు, సరే నేను వెళ్ళి నా పేరెంట్స్‌ని మీట్ అవ్వాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాస్మిన్ ఏమో అక్కడున్న ఫుడ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. అప్పుడు లిన్ జాస్మిన్‌ని చూసి, నువ్విక్కడికి వచ్చావేంటి? నిన్ను లోపలికి అలౌ చేశారా అని జాస్మిన్‌ని అడుగుతుంది లిన్. అప్పుడు జాస్మిన్ అంటుంది, మీరందరూ లోపలికొచ్చాక నేను రావడానికి ఏం ప్రాబ్లమ్ అని అంటుంది. అప్పుడు లిన్‌కి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు మాతో పోలుస్తున్నావు? లిన్ అంటుంది, నువ్వు మాతో పోలికలేంటి? నీకు తెలుసా నా వెనకాల నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నిన్ను అస్సలు వదిలిపెట్టడు అని జాస్మిన్‌తో అంటుంది. సరే చూద్దాం మీరేం చేస్తారో అని జాస్మిన్ అంటుంది. లిన్‌కి చాలా కోపం వచ్చి తన మీద కావాలని డ్రింక్ పోసి అంటుంది, నాకు తెలిసి ఈ డ్రెస్ రెంట్‌కి తీసుకొచ్చావు అనుకుంటా. ఇప్పుడు ఏం చెప్తావు రెంట్ వాళ్ళకి అనగానే జాస్మిన్‌కి చాలా కోపం వస్తుంది. సో తన దగ్గర ఉన్న డ్రింక్ మొత్తం తన నెత్తి మీద పోస్తుంది. లిన్ ఏమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీని పిలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తుంది. నా కూతుర్ని ఇలా ఎందుకు చేసావు? నువ్వు ఈ పార్టీకి వచ్చి ఇలా చేయడానికి నీకెంత ధైర్యం ఉందని జాస్మిన్ని వాళ్ళ అడాప్టివ్ మమ్ తిడుతూ ఉంటుంది. వాళ్ళ అడాప్టివ్ మమ్మీ అంటుంది, నీకు తెలుసా ఇది రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క పార్టీ. నువ్వు ఈ పార్టీలో ఇలా చేయడం కరెక్ట్ కాదు అనగానే, నా ఫ్యామిలీ యొక్క డాటర్ అనుకుంటున్నావా అనగానే, అనుకోవడం ఏంటి నేనే వాళ్ళ డాటర్ని అని చెప్తుంది. అప్పుడు లిన్ వాళ్ళ మమ్మీ అంటుంది, అవునా అయితే నేను రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క వైఫ్ని అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జాస్మిన్ వాళ్ళ మమ్మీ డాడీ వస్తారు. వాళ్ళ దగ్గరికి ఇమ్మీడియేట్‌గా వెళ్ళి, మమ్మీ డాడీ మీరు ఇంత లేట్‌గా ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అంటారు, ఈ పార్టీలో ఎవరు గొడవ చేసేది? సో మా బేబీ జోలికొస్తే మేము ఊరుకోమనగానే లిన్ వాళ్ళ మమ్మీ అంటుంది, నాకు తెలిసి మీరు రిచ్ డ్రెస్సెస్ వేసుకున్నంత మాత్రాన రిచ్ అయిపోరు అని వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న హోస్ట్ వాళ్ళిద్దరు నేమ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ లిన్ ఫ్యామిలీకి అర్థమవుతుంది వీళ్ళు నిజంగానే రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని. అలాగే జాస్మిన్ వీళ్ళకి డాటర్ అని. అది చూసేసరికి వాళ్ళు షాక్‌లోనే ఉంటారు. అప్పుడే లిన్ వాళ్ళ ఫ్యామిలీ అంటుంది, సారీ ఇదంతా మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగిపోయింది. మనమందరం ఫ్యామిలీయే కదా. మా ఫ్యామిలీతో బిజినెస్ డీల్ చేయమని మీ మమ్మీ డాడీకి చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, అవునా మనందరం ఫ్యామిలీయేనా? ఇన్ని ఇయర్స్‌కి గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఇన్ని డేస్ నువ్వేమన్నావు గుర్తుందా మమ్మీ
అంటే నేను నిన్నెంత బాగా చూసుకున్నానో అయన్నీ మర్చిపోయావా అని జాస్మిన్‌తో అంటుంది. అప్పుడు ఆహా! అవును కదా! నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావని వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన ఫుడ్ కూడా పెట్టలేదు. అలాగే అట్‌లీస్ట్ నా స్కూల్ ఫీజ్ కానీ, కాలేజ్ ఫీజ్ కానీ పే చేయలేదు. నేను జాబ్ చేసినప్పుడు మొత్తం శాలరీ కూడా వీళ్ళే తీసుకున్నారు అని వాళ్ళ మమ్మీ, డ్యాడీతో చెప్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీ సెక్యూరిటీ గార్డ్స్‌తో వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి పంపించేసేయి అంటాడు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని లాక్కొని వెళ్తూ ఉంటే జాస్మిన్ ఆపి అంటుంది లిన్‌తో, "ఈ డ్రెస్ యొక్క కాస్ట్ 30,000,000. సో, ఈ మనీ పే చేశాక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో" అంటుంది. సో, లిన్ ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి, "ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా?" అని అనగానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నెట్టేసి జాస్మిన్ దగ్గరికెళ్తాడు. "సారీ, నువ్వు నాకు రిచ్ గర్ల్ అని తెలియదు" అనగానే జాస్మిన్ అంటుంది, "ఒకవేళ నేను రిచ్ కాకపోతే నాకు చీటింగ్ చేయడానికి నేను అర్హురాలినా" అని అంటుంది. అప్పుడే తను అంటాడు, చీటర్ ఫియాన్సీ అంటాడు. "సారీ, ఇదంతా నా తప్పే. నేను చీటింగ్ చేసేవాడిని కాదు. కానీ మీ సిస్టర్ యొక్క మాయలో పడిపోయి నేను ఇలా చేశాను. కానీ నా మనసులో ఇప్పటికీ నువ్వే ఉన్నావు" అని అంటాడు. లిన్ ఏమో "నువ్వేం మాట్లాడుతున్నావు" అనగానే అసలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనకు కనీసం పట్టించుకోకుండా జాస్మిన్‌ని బతిలాడుతూ ఉంటాడు. లిన్ అంటుంది, "నువ్వే చెప్పావు కదా నన్ను ప్రేమిస్తున్నా అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు, "ఒకవేళ నువ్వు నన్ను సెడ్యూస్ చేయకపోయుంటే నేను నీ ఫేస్ కూడా చూసేవాడిని కాదు" అని అంటూ ఉంటాడు. అప్పుడే జాస్మిన్ అంటుంది, "ఏంటి నువ్వు మా ఫ్యామిలీతో బిజినెస్ చేద్దాం అనుకున్నావు కదా! మర్చిపోయాను. రిచ్ ఫ్యామిలీతో బిజినెస్ డీల్ ఓకే చెప్పానన్నావు కదా!" అంటూ వాళ్ళ మమ్మీ, డ్యాడీ వైపు చూడగానే వాళ్ళ మమ్మీ అంటుంది, సో, ఇమ్మీడియేట్‌గా తిన బిజినెస్‌ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అనగానే అతనికి చాలా కోపం వస్తుంది. "ఏంటి నువ్వు నా బిజినెస్‌ని క్యాన్సిల్ చేస్తావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో" అని వైన్ బాటిల్ తీసుకొని వచ్చి తనని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే అదంతా చూసిన హాన్ ఇమ్మీడియేట్‌గా తననొచ్చి కాపాడతాడు. జాస్మిన్ కాపాడతాడు. అప్పుడు జాస్మిన్‌ని "నువ్వు బానే ఉన్నావు కదా!" అని హాన్ అడుగుతాడు. అప్పుడు జాస్మిన్ అంటుంది, "నేను బానే ఉన్నా కానీ నీకెలా ఉంది" అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. సో, జాస్మిన్ ఏమో వాళ్ళ మమ్మీ, డ్యాడీకి పరిచయం చేస్తుంది. "ఇతను నా బాయ్ ఫ్రెండ్" అని చెప్తుంది. హాన్ మళ్ళీ షాక్‌లో ఉంటాడు. అప్పుడు హాన్‌తో మెల్లగా, "ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయవా? నేను నీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను" అనగానే హాన్ కూడా "ఆహా! అవును" అని తన గురించి తను ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ చేయాలనుకున్న ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఎవరో కాదు హానే. ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలియదని మనసులో వాళ్ళిద్దరూ సీక్రెట్‌గా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరి ఐడెంటిటీ ఒకరికొకరికి తెలియదు కావచ్చు. సో, మనం అలానే ఉంచుదామని అనుకుంటూ ఉంటారు. జాస్మిన్ వాళ్ళ పేరెంట్స్ హాన్‌తో అంటారు, "సరే కానీ ఇప్పుడు మీ పేరెంట్స్‌ని ఎప్పుడు మీట్ అవుదాం" అనగానే హాన్ షాక్ అవుతాడు. "ఏంటి మా పేరెంట్స్‌ని మీట్ అవుతారా?" అని షాక్‌లో ఉంటాడు. హాన్ తన హౌస్‌కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు. జాస్మిన్ కూడా తన వెంటే వచ్చి "థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు" అనగానే హాన్ అంటాడు, "సరే నేను నీకే హెల్ప్ చేశాను కదా! సేమ్ ప్రాబ్లమ్ నాకు కూడా ఉంది. మా మమ్మీ డ్యాడీతో కూడా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాను. అప్పుడు వాళ్ళు కూడా నాకు మ్యారేజ్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే మా ఇంట్లో ఒక అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నాకు ఆ అమ్మాయిని ఫేస్ కూడా చూడలేదు. నువ్వు నాకు హెల్ప్ చెయ్యు" అనగానే జాస్మిన్ కూడా ఓకే చెప్తుంది. జాస్మిన్ హాన్ వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి ఒక రెస్టారెంట్‌కి వస్తుంది. కానీ వాళ్ళ పేరెంట్స్‌తో పాటు జాస్మిన్ పేరెంట్స్ కూడా ఉంటారు. అది చూసి జాస్మిన్ షాక్ అవుతుంది. "మమ్మీ, డ్యాడీ మీరిక్కడేం చేస్తున్నారు?" అనగానే వాళ్ళంటారు, "మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అలాగే అసలు ఎంజాయ్‌మెంట్ చేద్దాం అనుకున్నది ఎవరికో కాదు మీ ఇద్దరికే" అని చెప్పగానే వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని సైలెంట్‌గా ఉండిపోతారు. "సో, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేయండి" అనగానే జాస్మిన్ అంటుంది, "నాకు డైరెక్ట్ మేనేజర్ పోస్ట్ వద్దు. నాకు జస్ట్ నార్మల్ ఎంప్లాయీ పోస్ట్ ఇవ్వండి" అనగానే వాళ్ళు కూడా ఓకే చెప్తారు. నెక్స్ట్ డే జాస్మిన్ వర్క్‌కి వెళ్తుంది. అప్పుడు లిఫ్ట్‌లో ఇంకో అమ్మాయి ఉంటుంది. మేనేజర్ అనుకుంటా. ఇక్కడేమో మేనేజర్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, రిచ్ ఫ్యామిలీ యొక్క డాటర్ మన కంపెనీలో వర్క్ చేయడానికి వస్తుందని. ఇమ్మీడియేట్‌గా జాస్మిన్ పక్కన ఉన్న అమ్మాయిని రిచ్ ఫ్యామిలీ యొక్క డాటర్ అనుకొని తనకి వెల్కమ్ చెప్తూ ఉంటే, ఆ అమ్మాయి కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ రాగానే అక్కడున్న మేనేజర్ అలాగే అమ్మాయిని సో, కనీసం జాస్మిన్‌ని పట్టించుకోరు. అప్పుడే అక్కడికి హాన్ వాళ్ళ డ్యాడీ వచ్చి మేనేజర్ వాళ్ళని తిడుతూ ఉంటాడు. అలాగే అక్కడున్న మేనేజర్ అండ్ ఆ ముగ్గురు అమ్మాయిలని ఫైర్ చేస్తాడు.
జాస్మిన్ అలాగే హాన్ వీళ్ళిద్దరు కలిసి కంపెనీలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అప్పుడు హాన్కి జాస్మిన్ మీద కూడా ఫీలింగ్స్ కలుగుతాయి. జాస్మిన్తో అంటాడు, నిజంగానే నిన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అని అంటాడు. వీళ్ళు అందరూ ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేస్తారు. అప్పుడు హాన్ అంటాడు, నేను ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను అనగానే వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇమీడియట్గా మీకోసం మేము ఒక మంచి హోటల్ని బుక్ చేస్తాం అండ్ మీకు గ్రాండ్ వెడ్డింగ్ కూడా చేస్తామనగానే వాళ్ళందరూ హ్యాపీ. వాళ్ళిద్దరు కూడా జాస్మిన్కి కూడా ఇష్టమే కాబట్టి హ్యాపీగా హాన్ యొక్క హ్యాండ్ పట్టుకొని కూర్చుంటుంది. ఈ స్టోరీ ఇంతతో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.